అమెరికా షట్డౌన్ దిశగా వెళుతోంది. ఈరోజు అర్ధరాత్రిలోపు బడ్జెట్ తాత్కాలిక నిధుల బిల్లుకు ఆమోదించాల్సి ఉంది. అయితే అమెరికాలో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హెల్త్ కేర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు ఇప్పటికే షట్డౌన్కి రెడీ అవుతున్నాయి. అమెరికాలో 1980 తర్వాత 14 సార్లు షట్డౌన్ అయ్యాయి. ట్రంప్ హయాంలో 2018-19 మధ్యలో 35 రోజుల పాటు అమెరికా షట్డౌన్ అయింది. ఇది 8 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. ఇక అమెరికాలో షట్డౌన్ అంటే ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఇది సాధారణంగా బడ్జెట్ సంబంధిత సమస్యల వల్ల జరుగుతుంది. దీనివల్ల కొన్ని ప్రభుత్వ ఆఫీసులు మూసేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా పనిచేయాల్సి వస్తుంది. నాన్ ఎసెన్షియల్ సేవలు నిలిచిపోతాయి. అత్యవసరమైన మిలిటరీ, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే ఉంటాయి. ఇక అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం ప్రతి ఆర్థిక ఏడాదికి బడ్జెట్ రూపొందించాలి. కాంగ్రెస్ ఈ బడ్జెట్ ఆమోదించాలి. అయితే కొంతకాలంగా రెండు పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. బడ్జెట్ తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం జరిగితేనే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది. లేకపోతే ప్రెసిడెంట్ $1 కూడా ఖర్చు పెట్టే పరిస్థితే ఉండదు. అమెరికాలో 1,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తప్పుకునే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా 1,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారంతా రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున లే ఆఫ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్ హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇప్పుడే జరుగుతున్నాయి. ఇక రాజీనామా చేసిన ఉద్యోగులకు 8 నెలల పాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ 8 నెలలు కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజనాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికోసం ప్రభుత్వానికి $14.8 బిలియన్ ఖర్చు అవుతుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా $28 బిలియన్ ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు అంటున్నారు.